5 సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అన్నది ఏదైతే మనం చెప్పామో, ఆ 2 పేజీల మేనిఫెస్టోనే మనం ఏదైతే చెప్పామో, ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్క ఇది చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అబద్ధాలు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే నిజంగా ఆ అబద్ధాలు ఇంత చక్కగా చెప్పగలుగుతారా అని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన 2 పేజీలు 99% పూర్తి చేశామని. ఎలా? ఎందుకంటే మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని 2019లో మీరు చెప్పారా లేదా? ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చి కల్తీ బ్రాండ్లు పేదవాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఇంకొకటి, జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని చెప్పి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు చేతులు తిప్పుతూ చెప్పారు. ఈరోజు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్ ఏమైంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైంది? పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇది చేశారా? చేయలేదు. దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తా అన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కరికి వేయలేదు. దీనికి సమాధానం చెప్పండి. మళ్ళీ ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా తయారు చేస్తా అన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి అడిగితే హాస్పిటల్ కనీసం బిల్లులు ఇవ్వలేదు. ఇదేనా మీరు చేసిన హామీలు? ఇంకొకటి, ఒకప్పుడు ప్రాపర్ ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించి విద్యా దీవెన, వసతి దీవెన అని ఈరోజు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీల్లో పిల్లలకు సర్టిఫికేట్లు రాకుండా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఇదేనా మీరు చేసింది? ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ పాదయాత్రలో ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క హామీ లెక్క దాదాపుగా 730కు పైగా హామీలు ఇచ్చి ఈరోజు నేను 99% చేశానని అబద్ధాలు ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇకనైనా మారండి. ఇక మళ్ళీ ఇంకొకటి అంటారు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఆ మాట ఎత్తే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే ఈరోజు మతాల మధ్య చిచ్చులు పెట్టిన నువ్వు ఈరోజు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని మేనిఫెస్టో అని చెప్తున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు అంటున్నారు కదా చిత్తశుద్ధి అని, మీరు 2019లో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఎందుకు చేయలేకపోయారు? ప్రతి రైతుకి ఉచితంగా బోర్లు వేయిస్తా అన్నారు. ఎందుకు వేయలేకపోయారు? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉంటే అంత ఇస్తా అన్నారు. ఈరోజు ఎందుకు దాన్ని ఇవ్వటం లేదు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు? వీటికన్నిటికీ సూటిగా సమాధానాలు చెప్పండి. వీటికి సమాధానాలు చెప్పలేక ఈరోజు అబద్ధాలు వల్లిస్తూ మీ కార్యకర్తలను కూడా అబద్ధాలు చెప్పమంటున్నారంటే మీరు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు.